కృష్ణారెడ్డి గారు మీ వాయిస్ కరెక్ట్ అయిపోయిందా సార్? ఒకసారి మాట్లాడండి. ఎస్ సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో 2 ఛాన్సెస్ సార్. ఇప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రోజు ప్రస్తుతం ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డైడ్ అని చెప్పి మొట్టకాయలు వేసినట్టుగా చెప్పింది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు సంబంధించిన ఆదేశాల మేరకు 3 నెలల్లోనే ఈరోజు ఎన్నికలు నిర్వహించవలసి ఉన్నది. ఎన్నికలు కాదు, స్పీకర్ గారు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. ఆ నిర్ణయం పట్ల ప్రధానంగా ఈరోజు సుప్రీం మరొకసారి ఎవరైతే స్పీకర్ ఉన్నారో వారు ఏం చెప్పారంటే మరొకసారి న్యాయ నిపుణులతో మాట్లాడతా అని చెప్పారు. దీంట్లో అంతరం ఏమిటండి? న్యాయ నిపుణుల మీద ఎందుకు ఆధారపడవలసి వచ్చింది? సుప్రీంకోర్టు ఈజ్ ద వన్ ఆఫ్ ద సుప్రీం టు us. సో హీ హాస్ గివెన్ ఎ డైరెక్షన్ టు గో హెడ్ విత్ యువర్ ఓన్ ఫార్మేట్. సో వై ఈజ్ లుకింగ్ ఫర్ ద అనదర్ లా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఆన్ ఇట్? ఈ విషయంలో మీరేమంటారండి? స్పీకర్ కు ఆయనకు ఉండేది ఆయన పరిమితి, ఆయనకుండే వెసులుబాటు అవన్నీ ఉంటాయి. ఆచార్య గారు జస్ట్ 1 మినిట్ మరొకసారి మీ వద్దకు వస్తానండి. కాకపోతే ఇప్పుడు కృష్ణారెడ్డి గారు సమయం ఉన్నది కాబట్టి కృష్ణారెడ్డి గారితో మాట్లాడిన తర్వాత మీ దగ్గర వస్తాను. చెప్పండి సార్. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ కానీ ఇప్పుడు ఆ తీర్పు కానీ అందరూ దాన్ని ఆమోదించాల్సిందే, అందులో ఏమాత్రం లేదు. కానీ ఇప్పుడు ఏదో గొంతు దించుకొని మన మిత్రుడు సోదరుడు వెంకటేశ్వర్లు గారు చెప్తున్నారు కదా, ఆ బీఆర్ఎస్ పార్టీకి అయితే దీని మీద మాట్లాడే అర్హత లేదు. 18 మంది ఎమ్మెల్యేలను అన్ని పార్టీలను శ్రీనివాస యాదవ్కి అయితే ఇప్పుడు మన ఆచార్య గారు చెప్పినట్టు ఎమ్మెల్యేగా ఉండగానే తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండగానే మంత్రి ఇచ్చినోడు మన కేసీఆర్ పార్టీ కానీ కేసీఆర్కి కానీ వాళ్ళకు దీని మీద మాట్లాడే అర్హత అయితే లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది అందరం స్వాగతించాల్సిందే. స్పీకర్ సరి అయిన నిర్ణయం తీసుకోవాలి, 3 నెలల నిర్ణయం తీసుకోవాలని చెప్పిండ్రు తప్ప ఇదే నిర్ణయం తీసుకోవాలని చెప్పలే. 3 నెలలలో డిసిషన్ తీసుకోమని ఆ డిసిషన్ కోసం వెయిట్ చేద్దాం. ఒకవేళ తప్పుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడు మనం మాట్లాడదాం. కానీ బీఆర్ఎస్ నాయకుడు ఏదో గొంతు చించుకొని మాట్లాడే అర్హత మాత్రం వాళ్ళకు లేదు. నాది ఇంతకన్నా ఎక్కువ నేనేం చెప్పేది లేదు సార్. ఇంకో లేదు సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది సార్, ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్ అని చెప్పింది సార్. క్లియర్ గా ఏం చెప్పలేదు, డిసిషన్ తీసుకోవాలి 3 నెలల లోపు అని చెప్పింది. అవును సార్. అదే విషయంలో విజ్ఞతకు వదిలేద్దాం, స్పీకర్ గారి విజ్ఞతకు వదిలేద్దాం, చూద్దాం, అప్పుడు మళ్ళీ మాట్లాడదాం. కానీ వాస్తవానికి చూసినట్టయితే ఒకసారి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత కూడా మరొకసారి ఈ జంప్ జైలానికి సంబంధించిన ఎవరైతే ఎమ్మెల్యేస్ ఉన్నారో మరొకసారి బీఆర్ఎస్ వైపు కూడా మొగ్గు చూపినట్టు చెప్తున్నారు. అంటే ఇప్పుడు కేవలం ఒక మన దారం నాగేందర్ గారు కానీ లేకపోతే మనకు సంబంధించిన మన మిత్రులైనటువంటి ఎవరు కడియం శ్రీహరి గారు కానీ. నేను కాంగ్రెస్ పార్టీ కాదు, నేను వ్యక్తిగతంగా చెప్తా. ఇవాళ ఉన్న సిచ్యువేషన్ లో ఈ ఎన్నికయ్యే క్యారెక్టర్లెస్ ఎమ్మెల్యేస్ ఎవరున్నా పార్టీలు మార్చిన వాళ్ళను ప్రజలు ఓడించాలి, ఇటువంటి వాళ్ళని గెలవనిచ్చొద్దు. పార్టీలు కూడా ఆలోచించాలి. ఇవాళ ఉన్న అన్ని పార్టీలు ఇవన్నీ కూడా ఒక వేశ్య వాటికలు, వీళ్ళందరూ వేశ్యలు. ఈ క్యాంపు నుంచి ఆ క్యాంపుకు, ఆ క్యాంపు నుంచి ఈ క్యాంపు, ఎవడైనా కానీ నేను వ్యక్తిగతంగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీగా కాదు. పార్టీలు మారే ఏ కొడుకునైనా ప్రజలు గెలిపించద్దు, ఇది మంచి సాంప్రదాయం కాదు. ఏ పార్టీనా తీసుకునేటోళ్ళకు కూడా ఉండాలి. పార్టీ అధినేతలు సిగ్గుజడి అటువంటి వ్యక్తులను తీసుకుంటున్నారు, అది తప్పే. చేరడంలో చేరే వాళ్ళ తప్పే. వీళ్ళందరినీ చేసినా కూడా ప్రజలకు ఒక అవకాశం ఉంది. ఇటువంటి విధవలను గెలిపించకుండా ప్రయత్నం చేయాలి. అటు ఆ చైతన్యం ప్రజలకు రావాలని కోరుకుందాం. ఇటువంటి విధవలు ఎన్నిక కావద్దని కోరుకుందాం. సార్, ఇదే విషయంలో ఇంకొక విషయం కూడా ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ గారు చాలా విషయం అని చెప్పారు. ఏంటంటే ఇది ఏదైతే ఉన్నదో ఒక రికాల్ అనేది ఏదైతే ఉన్నదో ఆ చట్టాన్ని తీసుకొస్తే బాగుంటుంది. రైట్ టు రికాల్ అనేది ఒక చట్టాన్ని తీసుకొస్తే అది బాగుంటుంది. ఎప్పుడైతే ఒక ఎమ్మెల్యే అక్కడ సరైన పద్ధతిలో పనిచేయడో లేకపోతే ఇలా పార్టీ ఫిరాయింపులు జరుపుతాడో అప్పుడు ఆ ప్రజలకే అవకాశం కల్పించి రైట్ టు రికాల్ అనే చట్టం తీసుకొస్తే బాగుంటుందని చెప్తున్నారు. ఈ విషయంపై చాలా పెద్ద విషయం చెప్పారండి. అధికార ప్రతినిధి అయినప్పటికీ దాన్ని పక్కన పెట్టి ఈరోజు వ్యక్తిగతంగా మీరు ఏదైతే చెప్పారో ఒక పెద్ద మాటలు నేను చెప్పడం సమంజసం కాదు. అది ఆ పదాన్ని ఉపయోగించుకు చెప్తారు. కాబట్టి ఈ విషయంలో కూడా జస్ట్ ఐ వాంట్ టు టేక్ యువర్ డిసిషన్ ఆన్ ఇట్ సార్, ఒపీనియన్ ఆన్ ఇట్ సార్. రైట్ టు రికాల్ అనే చట్టానికి సంబంధించిన మీరు ఎలా అభిప్రాయపడతారండి ఈ విషయంలో? ఇప్పుడు రైట్ టు రికాల్ ఉన్నా లేకున్నా 5 ఏళ్ళకు ఒకసారి ప్రజలకు ఒక అవకాశం వస్తుంది కదా సార్. ఈ పార్టీలు మారిన ఎదవలు మళ్ళీ పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళు ఎట్లా ఎన్నికవుతున్నారు? దీనికి ఎవరు బాధ్యులు? ఏ పార్టీకి వచ్చినా వాడు శుద్ధపూసి ఎట్లయితాడు, వాడు ప్రతివాద ఎట్లయితాడు? చెడిపోయిన వాడిని ఎందుకు గెలిపిస్తున్నారు ప్రజలు? అది రీకాలే కదా. రీకాల్ చట్టం వచ్చేదాకెందుకు? 5 ఏళ్ళకు ఒకసారి మనకు ఒక ఆయుధం ఉంది కదా ప్రజలకు, దొంగ నా కొడుకులను ఓడించడానికి, గెలిపించకుండా ఉండడానికి ప్రయత్నం చేయడానికి. సార్, అదే విషయంలో ఒకసారి మన మిత్రులైనటువంటి మన వెంకటేశ్వర్లు గారు